అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేందుకు అందరూ సహకరించాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. హిందూ ధర్మానికి ప్రతీక అఖిల విద్యా స్వరూపుడు ఆంజనేయుడు. రేపు హనుమత్ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఖరీఫ్ సీజన్ కు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలన్న వ్యవసాయ అధికారి రామారావు. ఆయు తీసిన అతివేగం, ఇద్దరు యువకులు మృతి. విజయనగరం రామారాయుడు రోడ్డులో చోటు చేసుకున్న దుర్ఘటన. పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ వివరణపై వైసీపీ మోసపూరిత ప్రకటనలు చేస్తుందన్నారు. ఏపీ హైకోర్టులో పోస్టల్ బ్యాలెట్పై వేసిన అప్పీల్లో వైసీపీ తోక ముడిచిందన్నారు. తాము ఓడిపోయినా నిస్సగ్గుగా ఎలక్షన్ కమిషన్పై వైసీపీ విషం కక్కుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్స్లో తీసుకున్న ఓటు వేసిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వాలి, ఫారం 13A అని. ఆ డిక్లరేషన్ మీద గజిస్టెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. పెట్టినప్పుడు ఆ గజిస్టెడ్ ఆఫీసరు అక్కడే పోలు ఎక్కడ జరుగుద్దో ఆ పోలీస్ స్టేషన్ సెంటర్ దగ్గర ఉండి ఆయనే సంతకం పెట్టి స్టాంప్ వేసి సీల్ వేసి ఇవ్వాలి. అది ప్రభుత్వం బాధ్యత. ఎక్కడన్నా పొరపాటున సీల్ లేకపోయినా స్టాంప్ లేకపోయినా అటువంటి బ్యాలెట్లని తిరస్కరించొద్దు, వాటిని వ్యాలిడిటీ చేసి కౌంట్ చేయండి అని చెప్పి 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దాన్ని ఉటకిస్తూ 25/7/2024 ఆంధ్రప్రదేశ్ CEO గారు కూడా ఇటువంటి సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్ని మేము రిజెక్ట్ చేయమని చెప్పి స్పష్టంగా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోస్టల్ బ్యాలెట్స్ మీద ప్రతి విషయాన్ని, ప్రతి అంశాన్ని ఏదన్నా డౌట్ ఉన్నా లేదంటే ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా CEO ఆంధ్రప్రదేశ్ని కలవడం జరుగుతుంది. ఆ సందర్భంలో మేము స్పష్టంగా అడిగాం, అయ్యా మీరు మాకు కొన్ని చోట్ల ఈ స్టాంపులు సీళ్లు వేయలేదు, అలాగే కొన్ని చోట్ల పోస్టల్ బ్యాలెట్ వెనకాల RO గారు ఫాస్మెయిల్ లేదు, మరి కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వీటన్నిటిని వ్యాలిడ్ చేయమని ఉంది. అది రూల్లో ఉన్నా కూడా మన అధికార పరిస్థితి ఎలా ఉందంటే పోస్టల్ బ్యాలెట్స్కి ఈవీఎంలు వాడిన అధికారులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళకి స్పష్టత కావాలంటే మళ్ళీ మీరు ఒక సర్క్యులర్ ఇస్తే తప్ప దీని మీద స్పష్టత రాదు, లేదంటే అనవసరంగా పోస్టల్ బ్యాలెట్స్ నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ఓట్ల లెక్కింపునకు జిల్లాలో దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి చెప్పారు. జేఎన్టీయు గురజాడ విశ్వవిద్యాలయంలో బొబ్బిలి, విజయనగరం, లెండి ఇంజనీరింగ్ కళాశాలలో చీపురుపల్లి, రాజాం, గజపతి నగరం, ఎస్కోట, నెల్లిమర్ల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. జూన్ 6వ తేదీన వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, అప్పటి వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని ఆమె స్పష్టం చేశారు. జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, లేదంటే ROల ద్వారా వారిపై చర్య తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మనకి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ అనేది మనకి జూన్ 4th జరగబోతుంది. మన జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ అనేది 2 సెంటర్స్లో జరగబోతుంది. లెండి కాలేజ్లోను, జేఎన్టీయు కాలేజ్లోను కూడా ఈ ప్రక్రియ అనేది మనం చేస్తున్నాము. లెండి కాలేజ్లో 5 కాన్స్టిట్యుయెన్సీస్ సంబంధించిన కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జేఎన్టీయు సంబంధించి 2 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏజెంట్స్కి కానీ స్టాఫ్కి కానీ మనకి జేఎన్టీయులో విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, బొబ్బిలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, దానికి సంబంధించిన పార్లమెంట్
సంబంధించిన ఈవీఎంస్ కానీ, అసెంబ్లీ సంబంధించిన ఈవీఎంస్ కానీ, పోస్టల్ బ్యాలెట్ ఇది అక్కడ కౌంట్ చేయడం జరుగుతుంది. లెండి కాలేజ్కి వచ్చినప్పటికీ లెండిలో 5 కాన్స్టిట్యువెన్సీస్ ఉన్నాయి. సో రాజాము, గజపతి నగరం, నెల్లిమర్ల, చీపుర్పల్లి, ఎస్కోట ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ ఈవీఎంస్ కానీ, పార్లమెంట్ ఈవీఎంస్ కానీ, తర్వాత పోస్టల్ బ్యాలెట్ కానీ లెండిలోనే కౌంట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి విజయనగరం పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనము లెండి కాలేజ్లో కౌంట్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో భాగంగా మనకి కౌంటింగ్ అనేది 4వ తారీఖు షార్ప్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీస్లోనూ, పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలోనూ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సెక్యూరిటీ చెక్ అంతా క్రాస్ చేసుకోవాలి. ప్లస్ సెక్యూరిటీ చెక్లో మనము ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ అనేది ఏది కూడా అలౌ చేయము. సో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో ఎక్సెప్ట్ ఆర్ఓస్ రూమ్లో, తర్వాత మనకి ఆన్లైన్లో ఏదైతే ఎన్కోర్ కానీ తర్వాత ఈటీపీబీఎస్ చేయడానికి పద్ధతి పెట్టున్నామో అంతవరకు మాత్రమే ఓటీపీ పర్పస్ కోసము మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయడం జరుగుతుంది. కానీ ఇంకా ఎవరి దగ్గర కూడా మొబైల్ ఫోన్స్ అనేది అలౌ చేయబడను. ఆ రోజైతే అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. ఓన్లీ మోడల్ కోడ్ కంప్లీషన్ అయ్యాక మాత్రమే ఈ యాక్టివిటీస్ అన్నీ అలౌ చేయాలనే ఉద్దేశంతో సెక్షన్ 144 కూడా ఇంపోజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా డ్రై డే కూడా మనకి లిక్కర్ షాప్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ యూజింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్, సో ఇవన్నీ కూడా మనము బ్యాన్ చేసి ఆల్రెడీ కౌంటింగ్ డే లిక్కర్ షాప్స్ అన్నీ క్లోజ్ చేయాలనేది కూడా మనము ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ముఖ్యంగా ఇప్పుడు మన జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికలు పోల్ డే రోజు మనము టైం లేట్ అయినప్పటికీ చాలా పీస్ఫుల్గా జరిగింది. సో ఓటర్స్ కానీ, పార్టీస్ కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇన్సిడెంట్స్ అనేది ఏం లేదు. సో కౌంటింగ్ రోజు కూడా జిల్లాలో ఉన్న అందరూ కోఆపరేట్ చేసి పార్టీస్ కానీ, వాళ్ళ ఏజెంట్స్ కానీ, పార్టీ వర్కర్స్ కానీ, స్టాఫ్ కానీ, ఇంకా మిగతా సిటిజన్స్ అందరూ కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మనం ఇంపోజ్ చేసిన గైడ్లైన్స్ ప్రాపర్గా పాటించి మీరు కూడా అందరితో కోఆపరేట్ చేయాలని మీడియా ద్వారా కూడా కోరుకుంటున్నాను. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గుర్తింపు సర్వే విజయవంతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ కంటోన్మెంట్, గాజులరేగ, లంకాపట్నం, జొన్నగుడ్డి, పాల్నగర్, ఉడా కాలనీ, రాజీవ్ నగర్ కాలనీలో 70 మంది ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ సర్వేలో సహిత విద్యా కోఆర్డినేటర్ ఎస్ సూర్యారావు, సహాయ కోఆర్డినేటర్ భారతి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్గా చేయించి జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వాళ్ళ యొక్క అవసరాలకు సంబంధించినంత వరకు కిట్లు అన్నీ సప్లై చేయడానికి కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం డ్రైవ్ చేస్తున్నామండి. ముఖ్యంగా ఈరోజు విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి మొత్తం అన్ని కార్నర్లు కూడా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఈడీ కోఆర్డినేటర్ కూడా వచ్చి ఈ ఎస్పెషల్గా ఈ స్పెషల్ నీడ్ ఉన్న పిల్లలందరికీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. వీళ్ళకి కావాల్సిన పరికరాలన్నిటి కోసం రికమెండ్ చేస్తాం. అవసరమైతే ఈ పాఠశాలలో కూడా జాయిన్ చేయించడానికి మా తరపు నుంచి ప్రయత్నం చేస్తున్నామండి. ఇప్పటి వరకు 546 మందిని జిల్లాలో చేసామండి. మాది 700 వరకు మా టార్గెట్ చేయాలనుకుంటున్నాం. వీటికి ప్రత్యేక అవసర పిల్లలకి పాఠశాలకి ఉన్నాయండి. ఆ పాఠశాలలో జాయిన్ చేయడం, వీళ్ళకి ఫిజియోథెరపీ కానీ ఏదైనా పరికరాలు కానీ ఇవ్వడం, అవసరమైన పెన్షన్ కానీ ఏమైనా ఉంటే మా నుంచి రికమెండ్ చేయడం, వీళ్ళకి సర్టిఫికేషన్ లేదంటే మెడికల్ బోర్డుకి రాసి సర్టిఫికేట్ తెప్పించడం, కావాల్సిన అన్నీ కూడా ఏర్పాటు మా విద్యాశాఖ నుంచి చేయడం జరుగుతుంది. ఈరోజు కృషి భవన్లో జిల్లా స్థాయిలో అన్ని మండలాల్లో గల వ్యవసాయ శాఖ అధికారులకు రాబోయే ఖరీఫ్ సీజన్కు సిద్ధం చేయడానికి సమావేశం ఏర్పాటు చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నపూర్ణ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ భూమి శాంపిల్స్ తీసుకోవడం, పొలం బడి, నవధాన్యాల ద్వారా పచ్చి రొట్టెల ఎరువులు వేయడం ద్వారా భూమి సారాన్ని పెంపొందించే విధానము, ప్రతి రైతు భరోసా కేంద్రంలో పరిధిలోని టార్గెట్లు నిర్ణయించి విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు జిల్లా స్థాయిలో ఆల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, ఏడీఎస్కి కూడా నెక్స్ట్ రాబోయే ఖరీఫ్ సీజన్కి సన్నద్ధం చేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా
సాయిల్ శాంపిల్స్ తీయడం గురించి, అలాగే పొలంబడి కార్యక్రమం చేయడం గురించి ఎలా తయారు చేయాలి అని, తర్వాత పిఎండిఎస్ అని నవధాన్యాలు ద్వారా పచ్చిరొట్టల ఎరువులు వేయడం ద్వారా సాయిల్ ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని ఎలా టేకప్ చేయాలి అన్న దాని మీద ప్రతి ఆర్బీకే కూడా 200 ఎకరాలని టార్గెట్గా ఇచ్చి మేము ఆ విత్తనాలను సరఫరా చేయడం కోసం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీడ్ పొజిషనింగ్ డిస్ట్రిబ్యూషన్ మీద అవగాహన ఒకటి కార్యక్రమము, అలాగే ఎరువులు పంపిణీ గురించి పొజిషనింగ్ చేయడం గురించి కూడా ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని ప్రిపేర్డ్నెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ మరియు ఏడిఎస్ కూడా హాజరు కావడం జరిగిందండి. ప్రస్తుతం అయితే విత్తనాలు పొజిషన్ చేశాము, అలాగే గ్రీన్ మెన్యూర్ విత్తనాలు పొజిషన్ చేసాము, అలాగే వరి విత్తనాలను కూడా అన్ని ఆర్బీకేల్లో పొజిషన్ చేసి రెడీగా ఉన్నారండి ఆర్బీకే లెవెల్లో. అంతేకాకుండా మనకి ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద కూడా లైన్ సోయింగ్ మీద, తర్వాత ఏమైనా లైన్ సోయింగ్ సీడ్ డ్రిల్ ద్వారాను రకరకాల పంటల తాలూకా ఎలా ఉంటాయి పెస్ట్లు డిసీజెస్ వాటి మీద అవగాహన, అలాగే ఏరియా కవరేజెస్ విఆర్ఓస్తోని గ్రామ స్థాయిలో విఆర్ఓస్ స్టాటిస్టికల్ అసిస్టెంట్స్తో కూర్చొని ఏ రోజుకి ఆ రోజు ఎంత పడింది అనేది ఈ క్రాప్ బుకింగ్లో కానీ ఎంత ఏరియా పడింది, సోయింగ్ ఏరియా ఎంత పడింది, ఈ క్రాప్ బుకింగ్ ఎంత చేస్తున్నాం అనేది గ్రామ స్థాయిలో డైలీ రివ్యూ చేసుకోమని కూడా మేము అందరికీ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. గతంలో ఎల్ నినో ప్రభావం వల్ల కొంతవరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి విటి రామారావు పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్లో కూడా వర్షాలు లేక ఎక్కువ ఇబ్బంది పడడం జరిగిందని, అయినా మంచి దిగుబడి సాధించగలిగామని అన్నారు. ప్రస్తుతం లానినో వచ్చిందని, ఈసారి వర్షాలు సమృద్ధిగా పడతాయని, ఇప్పటికే కేరళ రాష్ట్రంలో నైరుతి పవనాలు ప్రవేశించాయని అన్నారు. జూన్ మొదటి వారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా నైరుతి పవనాలు వస్తాయని అన్నారు. విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే మరి ఖరీఫ్ సమయం ఆరంభమైందండి. ముఖ్యంగా రైతులకు మంచి శుభవార్త ఏంటంటే, మొన్నటి వరకు మనం పోయిన సంవత్సరం ఎల్ నినో ప్రభావం మూలంగా మరి కొంతవరకు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. పోయిన సంవత్సరం మనకి అక్టోబర్లో చూసుకున్నట్లయితే మరి చాలా వరకు వర్షాలు లేకుండా మనం ఇబ్బంది పడిన పరిస్థితి. మరి అయినప్పటికీ మరి దేవుని దయ వల్ల మంచి దిగుబడులు మనం సాధించగలిగాం. ఈసారి మరి ఎల్ నినో పోయి మనకి లానినో ప్రభావం వచ్చిందనమాట అండి. అంటే ఎల్ నినోకి ఇది ఆపోజిట్. దీంట్లో ముఖ్యంగా మనకి ఈసారి వర్షాలు మంచి బాగా సమృద్ధిగా పడతాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతోంది. ఇప్పటికే మరి నైరుతి ఋతుపవనం కేరళలో ప్రవేశించినట్టుగా మీకు అందరికీ తెలుసు. మరి 3-4 తారీఖుల్లో అంటే మొదటి వారం, జూన్ మొదటి వారంలో కల్లా మరి ఇది మన ప్రాంతానికి కూడా, అంటే ఆంధ్ర ప్రాంతానికి కూడా తాకే పరిస్థితి ఉంది. సో ఈసారి మనకి 70% నైరుతి ఋతుపవనం ద్వారా పడే వర్షాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సమృద్ధిగా పడతాయని మనకి వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అన్నమాట. మన ప్రధాన కార్యాలయం గుంటూరు మన కమిషనర్ గారికి మనం అడిగిన పూర్తి మోతాదులో వారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనకి ఇప్పుడు 46,000 క్వింటాల్స్ గాను ఒక్కొక్క మండలంలో ముందుగా మనం ఈ విత్తనాల పొజిషనింగ్ కూడా చేయించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం వరకు 14,000 క్వింటాల్స్ అప్పుడే మనకి వివిధ రైతు భరోసా కేంద్రాలకు కూడా రావడం జరిగింది. ప్రధానంగా మరి మీకు అందరికీ తెలిసిందంటే, ఇప్పుడు మనకి మన జిల్లాలో చూసుకున్నట్లయితే శ్రీధృతి అనే రకం బాగా ఎక్కువగా మనం పండిస్తున్నాం. 76% ఈ రకం మనకి వరి పంటలో 75% ఆక్యుపై చేస్తూ ఉంది. మిగతా రకాలు మిగతా విస్తీర్ణంలో ఉన్నాయన్నమాట. సో రైతు సోదరులకి మేము తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా ఏ విత్తనాలు అయినప్పటికీ కూడా మనము డిపార్ట్మెంట్ ద్వారా సరఫరా చేసినవి అయినప్పటికీ, లేదా మీరు బయట ప్రైవేట్ డీలర్స్ దగ్గర కొనుక్కున్నప్పటికీ కూడా తప్పనిసరిగా మరి మొలక శాతం పరీక్ష అనేది రైతులు కంపల్సరీ చేసుకోవాలండి. ఎందుకంటే వైశాఖ బహుళ దశమి నాడు అంజని కేశరి దంపతులకు ఆంజనేయుడు జన్మించాడు. అంజన అంటే అత్యున్నతమైన తపోనిష్ట, కేశరి అంటే సర్వశ్రేష్టం, సర్వోత్కృష్ట అత్యున్నత భక్తి సాధన రీతిలో భగవద్దంశను ప్రతిఫలంగా ఆ దంపతులు పొందారు. హిందూ మతంలో హనుమంతునికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ధర్మానికి ప్రతీక హనుమంతుడు. రేపు హనుమ జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వైశాఖ బహుళ దశమి నాడు అంజన కేసరి దంపతులకు ఆంజనేయుడు జన్మించాడు. అంజన అంటే అత్యున్నతమైన తపోనిష్ట, కేసరి అంటే సర్వశ్రేష్టం, సర్వోత్కృష్ట అత్యున్నత భక్తి సాధనా రీతిలో భగవదంశను ప్రతిఫలంగా ఆ దంపతులు పొందారు. ఆ దంపతులు సంతానం కోసం భక్తితో శివుని ఆరాధించారు.
అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపంలో అంజనాదేవికి ఇవ్వడం జరిగింది. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనులని వాయుదేవుని అనుగ్రహంతో జన్మించినందున వాయునందనులని కూడా పిలుస్తారు. హనుమంతునికి బాల్యమున అంజనాదేవి పెట్టిన పేరు సుందర. సుందర అనే పేరుకు అందమైన అని అర్థం. ఆంజనేయుడు ఒకమారు ఉదయించుతున్న సూర్యబింబమును చూచి పండు అనుకుని అది తినడానికి ఆకాశంపైకి ఎగిరాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై కొట్టాడు. అలా కొట్టడం వల్ల ఆ బాలుడి దవడకు చొట్టపడింది. చొట్టపడిన దవడ కలిగినందువల్ల హనుమంతుడు అనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్న విషయాన్ని ఆగ్రహించి వాయుదేవుడు గాలి వీచటం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపచేశారు. హనుమంతుడు సూర్యుడి వద్ద విద్యను అభ్యసించాడు. గురుదక్షిణగా సూర్యుడి కొడుకు సుగ్రీవుడికి మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారేనా అని పలువురికి సందేహం వస్తుంది. అగస్త్య సంహిత ప్రకారము సూర్యపుత్రిక సువర్తలను హనుమ అర్ధాంగిగా చేసుకున్నాడు. సువర్తల అనేది సూర్యుని ఉపనతల తేజస్సుని, తేజం అంటే జ్ఞానం కనుక సూర్యుని గురువుగా భావించే హనుమ ఆ జ్ఞానాన్నే భారీగా పొందాడని పరాశర సంహితలో చెప్పబడింది. ఆంజనేయ స్వామికి ఆయుధంగా గదను కుబేరుడు ప్రసాదించాడు. ఆ గదలో వరుణదేవుడు తన శక్తిని నింపాడు. సాధారణ స్థితిలో అసలు బరువే ఉండని గద శత్రు సంహార సమయంలో వరుణదేవుని యొక్క వరప్రభావం వల్ల అమాంతం బరువును సంతరించుకుంటుంది. అసలు విసరకుండానే 100 అడుగుల దూరంలో ఉన్న శత్రువును కూడా తాకుతుంది. సుందరకాండకు హనుమంతుడే నాయకుడు. శ్రీరాముని సేవించి తరించిన వేదమూర్తి ఆంజనేయుడు. నిరుపమాన భక్తి భావన, నవనవోన్మేష ఆచరణాత్మక కార్యసాధనకు అంజనానందనుడు ప్రతీక. వాజీ ప్రేక్షకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ జరుగుతుందని మహారాజా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆశారమణి పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడుతూ జూన్ 2 వరకు ముందుగా చెప్పిన విధంగా కౌన్సిలింగ్ జరుగుతుందని, ఎన్నికల కౌంటింగ్ వల్ల ఆ తర్వాత జరగవలసిన కౌన్సిలింగ్ వాయిదా పడిందని అన్నారు. 3వ తారీఖున జరగవలసిన కౌన్సిలింగ్ 6వ తేదీకి వాయిదా పడిందని, 7వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు ఆప్షనల్స్ తీసుకోవచ్చని, 11వ తేదీన మాత్రమే ఆప్షన్స్ మార్చుకునే అవకాశం ఉందని అన్నారు. 13వ తేదీన అభ్యర్థులు అందజేసిన మొబైల్ నెంబర్కు సీట్ల కేటాయింపు వివరాలు అందుతాయని అన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ కౌంటింగ్ ప్రాసెస్ వలన వచ్చే పిల్లలకి కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే పిల్లలకి ఇబ్బంది అవుతుందని 3వ తారీఖు నుండి అవ్వాల్సిన కౌన్సిలింగ్ మారిందండి షెడ్యూల్. అదేంటంటే 2వ తారీఖు వరకు ముందుగా ఎలాగైతే షెడ్యూల్ అనౌన్స్ చేశామో అలాగే కౌన్సిలింగ్ అవుతుందండి. 3వ తారీఖు నుండి జరగాల్సింది 3వ తారీఖున అవ్వాల్సింది 6వ తారీఖుకి పోస్ట్పోన్ అయిందండి. సో పిల్లలందరూ గమనించవలసింది ఏంటంటే ఎవరికైతే 3వ తారీఖు కౌన్సిలింగ్ ఉందో వాళ్ళందరూ 6వ తారీఖు 6 జూన్ని అటెండ్ అవ్వాలండి. 1 నుంచి 5 వరకు ఆప్షన్ ఎంట్రీ అని చెప్పారండి, అది కూడా పోస్ట్పోన్ అయిందండి. ఇప్పుడు ఆప్షన్స్ ఎంట్రీ 7/6 నుంచి 10/6 వరకు ఆప్షన్ ఎంట్రీ ఉందండి. సో పిల్లలు గమనించాల్సింది ఏంటంటే మీకు ఆప్షన్ ఎంట్రీ అవ్వడానికి మీకు 7వ తారీఖు నుండి ఓపెన్ అవుతుంది. సో 7వ తారీఖు జూన్ నుంచి 10వ తారీఖు జూన్ వరకు మీరు ఆప్షన్ ఎంట్రీ చేసుకోవచ్చండి. ఏదైనా చేంజ్ ఆఫ్ ఆప్షన్, ఇప్పుడు మీరు ఆల్రెడీ 10 వరకు ఆప్షన్ పెట్టేసుకున్నారు, ఏదైనా మార్చుకోవాలనుకుంటే చేంజ్ ఆఫ్ ఆప్షన్ 11వ తారీఖు ఉందండి షెడ్యూల్. తర్వాత మనకి సీట్ అలాట్మెంటు 13వ తారీఖుని వచ్చేస్తుందండి. మీకు అంటే మీ మొబైల్ ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు కౌన్సిలింగ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి మీకు అలాట్మెంట్ సీటు అన్నీ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. తర్వాత మీకు క్లాసెస్ జాయినింగ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్ట్ మీరు 14 నుండి 19 వరకు చేసుకోవచ్చండి. బట్ కాలేజ్కి మీరు ఏ కాలేజ్లో అయితే మీకు అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్లో రిపోర్టింగ్ మీరు 14 నుండి చేసుకోవచ్చు. మాకు క్లాస్ వర్క్ మాత్రం కమెన్స్మెంటు 14 జూన్ నుంచే స్టార్ట్ అయిపోతుందండి. సో వీలైనంత వరకు అలాట్మెంట్ వచ్చిన పిల్లలందరూ 14వ తారీఖునే రావాలని కోరుకుంటున్నామండి. సో 3వ తారీఖున ఎవరైతే కౌన్సిలింగ్ ఉందో అది మీరు కొంచెం గమనించుకొని 6వ తారీఖున అటెండ్ అవ్వాలండి. 7 నుంచి మనకి 10వ తారీఖు వరకు ఆప్షన్ ఎంట్రీ ఉంటుంది. తర్వాత మనకి 11వ తారీఖున ఏదైనా ఆప్షన్ చేంజ్ చేసుకోవాలంటే 11వ తారీఖున చేసుకోవాలి. 13 మనకి రిజల్ట్ వస్తుందండి. సీట్ అలాట్మెంట్స్ మనకి 13 వస్తుంది. సో 14 నుంచి సెల్ఫ్ జాయినింగ్ చేసుకొని
ఏ కాలేజ్కి అయితే అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్లో 19 వరకు టైం ఇచ్చారండి. 19 వరకు జాయిన్ అవ్వచ్చు. బట్ మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 14 నుంచే క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుందండి. హిందూ ధర్మరక్ష సమితి ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా భారీ హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్నామని హిందూ ధర్మరక్ష సమితి రాష్ట్ర కార్యదర్శి నందివాడ వేణుగోపాల్ సహా అధ్యక్షులు ఆబోతుల శ్యామ్ సుందర్లు తెలిపారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1వ తేదీ కొత్తపేటలో గల కొత్త కోవెల నుండి హనుమాన్ విగ్రహాలతో కార్యక్రమం ప్రారంభమై కోట నుండి మూడ్లాంతర్లు, గంట స్తంభం, కనికా పరమేశ్వరి కోవెల, రైల్వే స్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్ల మీదుగా తిరిగి కోట జంక్షన్కి శోభాయాత్ర చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామి పాల్గొంటారని తెలిపారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ హనుమాన్ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హనుమాన్ సహిత సీతారాముల వారి కృపని పాత్రలు కాగలరని కోరారు. యాత్రకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం మనం బాలరాముని అయోధ్యలో నిర్మించుకున్నాం. ఆ సందర్భం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈసారి ఘనంగా ఈ 2 కార్యక్రమాల కన్నా ఈ కార్యక్రమం బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. 10 గంటలకు పూజల అనంతరం మధ్యాహ్నం సత్కారాలతో అనంతరం మధ్యాహ్నం భోజన ఏర్పాట్ల తర్వాత సాయంత్రం 5 గంటలకి ఈ శోభాయాత్ర మన కోట దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. కోట దగ్గర నుంచి మూడ్లాంతర్లు, పైడితల్లి అమ్మవారి కోవిల, అలాగే కన్యకా పరమేశ్వరి కోవిల, అలాగే సిఎంఆర్ కాంప్లెక్స్, బాలాజీ మీదుగా తిరిగి కోట వద్దకు చేరుకొని ముగింపు అవుతుంది. గిరిడి తాళాలని చింతపల్లి నుంచి ఒక వాయిద్య కళాకారులు కూడా తీసుకొస్తున్నాము. అలాగే కోలాటాలు తీసుకొస్తున్నాము. అలాగే వివిధ వేషాలను కూడా తీసుకొస్తున్నాము. రేపు శ్రీ హనుమాన్ శోభాయాత్ర యాత్ర గురించి మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం కొత్త కోవిల రాజమన్నార్ టెంపుల్ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ హనుమాన్ విగ్రహానికి పూజ చేయించి కోట దగ్గరికి తీసుకురావడం అనేది పొద్దున్న 9-9:30 కల్లా కార్యక్రమం అక్కడ ఉంటుంది. కోట దగ్గర పూజా కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ సనాతన ధర్మానికి ఎవరైతే మనకి సహాయ సహకారం అందించి ఈ ధర్మాన్ని నిలబెడుతున్నారో వాళ్ళందరినీ ఆహ్వానించి సుమారుగా 60-70 మందికి సత్కారం, చిరు సత్కారం హిందూ ధర్మ రక్షా సమితి నుంచి జరుగుతుంది. మహారాజా కళాశాల వసతి గృహంలో ఎన్సీసీ బెటాలియన్ విశాఖపట్నం కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ నీరజ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమంలో ఈరోజు సత్య విద్యా సంస్థల సంచాలకులు డాక్టర్ ఎం శశిభూషణ్ రావు క్యాంపులో పాల్గొన్న 650 మంది ఎన్సీసీ క్యాడెట్స్ను ఉద్దేశించి జాతీయ సమైక్యత భావన మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన అవగాహన కల్పించారు. ఎన్సీసీలో ఎందుకు జాయిన్ అయ్యారు, ఈ క్యాంపులో క్యాడెట్స్ ఏమి నేర్చుకోవాలి, వచ్చే అవరోధాలు ఎలా అధిగమించి ముందుకు వెళ్ళి గమ్యం చేరుకోవాలి, మనపైన మనం నమ్మకం ఉంచుకునేటప్పుడే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి మనపైన మనం ముందుగా నమ్మకం ఉంచుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు పయనించినప్పుడే మన లక్ష్యాన్ని చేరుకోగలమని చెబుతూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. ఇక్కడ చాలా మంది ఇటు సైడ్ ఉన్న వాళ్ళు మీ యూత్లో ఉందాం అనుకున్న ఇటు సైడ్ అందరం కూడా మీకు ఆల్రెడీ ఉంది. యూటిలైజ్ దట్ ప్రాపర్లీ. ప్లాన్ మీ ఫ్యూచర్ ఎట్లా ఉండాలో ప్లాన్ చేసుకో. ఇప్పుడు కాసేపు విరామం. కనకల శ్రీనివాసరావు వర్ధంతి సందర్భంగా ప్రేమ సమాజంలో పళ్ళు, రొట్లు పంపిణీ చేస్తున్నట్లు కనకల రఘురామారావు తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 19 ఏళ్ల క్రితం కనకల శ్రీనివాసరావు పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం ద్వారా చదివిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రేమ సమాజం నిర్వాహకులకు 10,000 రూపాయల చెక్కును అందజేశారు. దివంగత కనకల శ్రీనివాసరావు, మా సోదరుడు అయినటువంటి కనకల శ్రీనివాసరావు గారి 19వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రేమ సమాజంలో పండ్లు, రొట్లు,
స్వీట్లు ఇత్యాదులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. చిన్న కనకల శ్రీనివాసరావు చారిటబుల్ ట్రస్ట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది 19 సంవత్సరాల కిందట. ఆ 19 సంవత్సరాల లగాయితూ కూడా విజయనగర పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు ఆ ట్రస్ట్ ద్వారా మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రజలందరికీ కూడా తెలుసు, మా అభిమానులందరికీ కూడా తెలుసు, పేద ప్రజలను చదివించడం, పేద విద్యార్థుల్ని, అలాగే వాళ్ళకి స్కాలర్షిప్లు ఏర్పాటు చేయడం, కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, అదేవిధంగా ట్రైసైకిళ్ళు పంపిణీ చేయడం ఇత్యాదులన్నిటివి కూడా మా సొంత నిధులతోనే ఈ ట్రస్ట్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ప్రభుత్వ పరంగా అనేక సేవా కార్యక్రమాలు కూడా మేము చేయించడం జరిగింది. ముఖ్యంగా కనకల శ్రీనివాసరావు గారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి. ఆ విషయం ఈ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. దీంతోనే మేము ఈరోజు మా సొంత నిధులతో 1 కోటి రూపాయలని మేము డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ ద్వారా వచ్చినటువంటి వ్యవహారంతో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాము. వనంగుడి వద్ద పైడితల్లి అమ్మవారి దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగిందని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డివివి ప్రసాదరావు పేర్కొన్నారు. 6 హుండీల ద్వారా 65 రోజులకు 5,85,073 రూపాయలు వచ్చిందని అన్నారు. 116 గ్రాములు వెండి వచ్చిందని అన్నారు. వచ్చే సోమవారం నాడు చదురుగుడి వద్ద గల పైడితల్లి అమ్మవారి దేవాలయంలో హుండీలు లెక్కిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రామతీర్థం అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, పోలీసు సిబ్బంది, విజయనగరం సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల వనంగుడిలోని అమ్మవారి ధర్మహుండీలను లెక్కడం జరిగింది. ఈ 6 హుండీల ద్వారా 65 రోజులకు 5,84,073 రూపాయలు ఆదాయం సమకూరింది. అదే 116 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరడం జరిగింది. ఇది 65 రోజులకు అమ్మవారికి సమకూరిన ఆదాయం. వచ్చే సోమవారం నాడు మన చదురుగుడి వద్ద హుండీలను మన కళ్యాణ మండపం వద్ద లెక్కింపు జరుగుతుంది. ఈరోజు ఈ లెక్కింపు కార్యక్రమానికి మా రామతీర్థం అసిస్టెంట్ కమిషనర్ మరియు సహాయ కమిషనర్ ఈవో గారైన శ్రీనివాసరావు గారు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, అలాగే విజయనగరం సేవాదళ సభ్యులు అందరూ కూడా ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గంట్యాడ శాఖ గ్రంథాలయ అధికారి రామభద్రరాజు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయనను గురుజాడ స్మారక జిల్లా కేంద్రాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయం సంస్థ అసిస్టెంట్ లైబ్రేరియన్ శ్రీనివాస్ వాజీ న్యూస్తో మాట్లాడుతూ రామభద్రరాజుతో పాటు మరికొంతమంది పార్ట్ టైం వర్కర్లు ఆర్ లక్ష్మణరావు, గౌరీశంకర్, శ్యామలాదేవి కూడా ఈరోజు పదవీ విరమణ చేశారని, వారికి గ్రంథాలయ అధికారి శకుంతలకు కూడా సత్కరించడం జరిగిందని అన్నారు. రామభద్రరాజు గ్రంథాలయ ఉద్యోగులకు చిరస్మరణీయమైన సేవలు అందించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం విజయనగరం జిల్లా శాఖ తరపున మన విజయనగరం జిల్లాలో పనిచేస్తూ ఈరోజు 31/5/2024న పదవీ విరమణ చేస్తున్న గంట్యాడ శాఖ గ్రంథాలయ అధికారి మరియు అలాగే విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బి రామభద్రరాజు గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం ఉద్యోగుల సంఘం తరపున ఏర్పాటు చేయడమైనది. అదేవిధంగా ఇతనితో పాటు ఇటీవల పదవీ విరమణ చేసిన పార్ట్ టైం వర్కర్లు వెంకటరమణ, ఆర్ లక్ష్మణరావు గారికి మరియు గౌరీశంకర్, శ్యామలాదేవి గారికి, అదేవిధంగా గ్రంథాలయాధికారిగా పనిచేసిన టి శకుంతల గారికి కూడా ఉద్యోగుల సంఘం తరపున సన్మానం చేయడం జరిగింది. అలాగే రామభద్రరాజు గారు ఈ గ్రంథాలయ ఉద్యోగుల సంఘంలో తన యొక్క చిరస్థాయిగా ముద్రను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారు ఉద్యోగులకు అన్ని వేళలా సహాయపడుతూ అటు అధికారులకు ఇటు ఉద్యోగులకి కూడా ఎటువంటి బాధ కలగకుండా అన్ని సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించడంలో జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పరిష్కరించడంలో అతను ముందుంటారు. ముందుండి అన్ని పరిష్కారాన్ని కూడా చేశారు. వారి గ్రంథాలయానికి చేసిన సేవలు అజరామరం. మరియు వారు కూడా రాబో కాలంలో మా సంస్థకు కూడా
అతివేగం ఇద్దరు యువకులను బలి తీసుకుంది. విజయనగరం పెద్ద చెరువు ఒడ్డున రామారాయుడు రోడ్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తుంది. లంకాపట్నంకు చెందిన పొడుగు హేమంత్, పొడుగు కిషోర్ అనే ఇద్దరు యువకులు వేగంగా వెళ్తూ వాహనం అదుపు తప్పడంతో డివైడర్ను ఢీకొన్నారు. పొడుగు కిషోర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో యువకుడు పొడుగు హేమంత్ను వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇద్దరు యువకులు ఇలా మరణించడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. నగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో 19వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా శారదా సేవా సంఘం ఆధ్వర్యంలో వాగ్దేవి భక్తి గీతాలు పోటీలు నిన్న సాయంత్రం జరిగాయి. ఈ పోటీలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గుడిసె శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడానికి ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పమగ సనిద సనిద గని స పదరి సనిద పమగ సరి గ పద గరి గ పద సరి పద సరి గరి గ సనిద గ పద పమగ గరి గ సనిద గరి సనిద పమగరి సంగీత సామ్రాజ్య సంచారిణి శ్రీ సరస్వతి నమోస్తుతే నమోస్తుతే అజదేవతే శ్రీ సరస్వతి నమోస్తుతే. ఇక్కడ సుమారు ఒక 150 మంది నుంచి 160 మంది పిల్లలకి వాగ్దేవి భక్తి గీతాల పోటీలు అనేది 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకి కండక్ట్ చేస్తున్నాము. జూనియర్స్ సీనియర్స్ కేటగిరీలోని. ఇది ఎందుకు చేస్తున్నామంటే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వార్షికోత్సవాలు అనేవి జరుగుతాయి. ఈ ఏడు 19వ వార్షికోత్సవం జరుగుతున్నది. దాని నిమిత్తంగాను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయింది. ఇవాళ ప్రిలిమ్స్ కింద జరుగుతున్నాయి, రేపు ఫైనల్స్ జరుగుతున్నాయి. అలాగే జూన్ 1వ తారీఖున ఇక్కడ ముఖ్యంగాను వార్షికోత్సవ దినం జరుగుతుంది. ఆ రోజు కళాకారులకు, వేద కళాకారులకు సన్మానం చేయడం జరుగుతుంది. శ్రీ సరస్వతి దినం. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేందుకు అందరూ సహకరించాలన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. హిందూ ధర్మానికి ప్రతీక ఐక్యుల విద్యా స్వరూపుడు ఆంజనేయుడు. రేపు హనుమత్ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. ఖరీఫ్ సీజన్కు విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. సద్వినియోగం చేసుకోవాలన్న వ్యవసాయ అధికారి రామారావు. ఆయువు తీసిన అతివేగం, ఇద్దరు యువకులు మృతి. విజయనగరం రామారాయుడు రోడ్డులో చోటు చేసుకున్న దుర్ఘటన. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.